హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. దేవీ నవరాత్రులలో 3వ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కొబ్బరి అన్నానికి కావలసినది కొబ్బరికాయ. ముందుగా కొబ్బరికాయని సగం కట్ చేసుకుని సగం చెక్క తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కప్ రైస్కి మాత్రమే చెప్తున్నాను. 1 కప్ రైస్కి సగం కొబ్బరి చెక్క సరిపోతుంది. ఈ కొబ్బరి చెక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా తురుము తీసుకోవాలి. ఈ విధంగా తురుము తీసుకుంటే కొబ్బరి పొడి పొడిగా వచ్చి చాలా బాగుంటుంది. అదే మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా పేస్ట్ అయిపోయి అంత బాగోదు, ముద్ద ముద్దగా ఉంటుంది. ఈ విధంగా తురుము తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా వచ్చిందో కొబ్బరి. అదే మీరు మిక్సీ జార్లో వేసినట్లయితే మెత్తగా గ్రైండ్ అయిపోయి అంత బాగోదు. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని రైస్ని ఉడికించుకున్నాను. ఈ రైస్ అనేది పొడి పొడిగా ఉండేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నానికి నెయ్యి తాలింపు వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ అసలు వేయకండి, ఓన్లీ నెయ్యితోనే తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఈ పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న వైట్ రైస్లోకి ఈ తాలింపును వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. 3వ రోజు ప్రసాదం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి ఇంక లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.